పాక్ జట్టు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. తాజాగా మరోసారి పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు ముందు పాక్ వన్డే జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్పై పీసీబీ వేటు వేసింది. అనూహ్యంగా అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రీదీని పీసీబీ సెలక్షన్ కమిటీ నియమించింది. వన్డే జట్టు పగ్గాలను షాహీన్కు అప్పగించింది. అయితే 12 నెలల వ్యవధిలో పాక్ టీంకు 3 కెప్టెన్లు మారడం ఇది ఒక ఆశ్చర్యమనే చెప్పాలి. పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు భారత్తో గట్టి దెబ్బ పడిందని చెప్పాలి. సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్లో కూడా పాక్ జట్టు తీరును అందరూ తప్పుపట్టారు. 3 సార్లు టీమిండియాతో తలపడిన పాక్ టీమిండియాకు పోటీలో నిలవలేకపోయింది. చివరగా ఆసియా కప్ ఫైనల్లోనూ కూడా గెలిచినంత పనిచేసినా చివరకు ఓటమి తప్పలేదు. అంతకుముందు రిజ్వాన్ కెప్టెన్గా ఉన్నప్పుడు పాక్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. రిజ్వాన్ బాధ్యతలు చేపట్టడానికి ముందు పాక్ టీం మంచి ప్రదర్శన కొనసాగించిందని చెప్పాలి. బాబర్ అజమ్ గత అక్టోబర్లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక రిజ్వాన్ జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకోగా అది కూడా 22 ఏళ్లకు ఆస్ట్రేలియా గడ్డపై ఇదే తొలి విజయం. ఇక స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో పాక్ 3-0తో వైట్ వాష్ అయింది. జింబాబ్వేపై 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ జట్టు ట్రై సిరీస్ను కోల్పోయింది. ఛాంపియన్ ట్రోఫీలో కూడా సరైన ప్రదర్శన చేయకుండానే నిష్క్రమించింది. 34 ఏళ్ల తర్వాత కరేబియన్ గడ్డపై పాక్ ఓటమి చవిచూసింది. ఈ దెబ్బతో మరోసారి కెప్టెన్ను మార్చాలనే ఆలోచనలో పీసీబీ పడింది. దీంతో పరాజయాలకు బ్రేక్ వేసి విజయాల బాట పట్టాలని తహతహలాడుతుంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో పాక్ జట్టుకు మళ్ళీ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీదీని వన్డే జట్టు కెప్టెన్గా సెలెక్ట్ చేశారు. షాహీన్ సారథ్యంలో నవంబర్ 4 నుంచి సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లను ఫైసలాబాద్ వేదికగానే జరుగుతాయి. కొత్త కెప్టెన్ రాకతో వారి ప్రదర్శన ఆట తీరుపై పాక్ అభిమానులు క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే పాక్ జట్టుకు 3 ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను ఉన్నారు. టెస్టుల్లో షాహీన్ మసూద్ కెప్టెన్, టీ20లో సల్మాన్ అలీ కాగా వన్డేల్లో ఇప్పుడు షాహీన్ సారథిగా కొనసాగుతున్నారు. 25 ఏళ్ల షాహీన్ అఫ్రీదీ పాక్ తరఫున 66 వన్డేలు ఆడి 131 వికెట్లు తీశాడు. ఇక చూడాలి మరి పాక్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఈసారైనా తమ ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకుని విజయాల బాట పడుతుందో లేదో, తమ పద్ధతినైనా మార్చుకుంటుందో లేదో చూద్దాం. విశ్లేషకులు మాత్రం ఇది కూడా 3 నాళ్ల ముచ్చటే అంటున్నారు. ఎంతమంది కెప్టెన్లు మారితే ఏం లాభం, తమ ఆట నైపుణ్యంలో అభివృద్ధి లేకపోతే ఎవరు వచ్చినా పాత గొడుగు అన్నట్లు ఉంటుందని చెబుతున్నారు. చూడాలి పాక్ ఆట తీరు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.